నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. భద్రాద్రి జోన్ పరిధిలోని వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో గల 19 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిన అంటే అవుట్సోర్సింగ్ విధానంలో బోధన సిబ్బంది, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్ పోస్టులు తదితర పోస్టుల భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి కె స్వరూపారాణి గారు తెలిపారు. జూనియర్ లెక్చరర్, టీజీటీ పోస్టులకు యూజీసీ గుర్తింపు పొందినటువంటి ఏదైనా వర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో పీజీ చేయడంతో పాటు బీఈడి అర్హత ఉండాలి. అదే లైబ్రేరియన్ పోస్టులు అయితే లైబ్రేరియన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అయితే ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే మీకు తెలిసిందే, పీఈటీ సంబంధించినటువంటి ఆ కోర్స్ చేసి ఉండాలి. హెల్త్ సూపర్వైజర్లు అయితే ఏదైనా నర్సింగ్ అని అలాంటి సంబంధిత సర్టిఫికెట్లు ఉన్నవారు 50% మార్కులు ఉంటే సరిపోతుంది. వాళ్ళు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ విధానంలో బోధనపై అవగాహన, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులైతే ఈ జూనియర్ కాలేజీల్లో తర్వాత ఈ గురుకులాలకు సంబంధించిన పాఠశాలల్లో పనిచేసేందుకు ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళు కూడా ఆయా పోస్టులకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సంబంధించినటువంటి పూర్తి వివరాలు, తర్వాత బయోడేటా, ధృవీకరణ పత్రాలు కూడా అందజేయాలని సూచించారు. ఈ నెల 31న మడికొండ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహించినటువంటి డెమో తరగతులకు అంటే వీళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు వెళ్ళి డెమో ఇవ్వాలి. అంటే మీరు లైబ్రేరియన్లు అయితే వాళ్ళకి సంబంధించింది, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, సూపర్వైజర్లు, పాఠశాలకు సంబంధించిన లేకపోతే జూనియర్ వీళ్ళకి సంబంధించిన డెమో అనేది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే అవన్నీ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైతే నైపుణ్యం ఉండి మంచిగా డెమో ఎవరైతే ఇస్తారో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సంబంధిత సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉన్నటువంటి ఆ కాలేజీల్లో, పాఠశాలలో, స్కూళ్ళల్లో కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అంటే ఈ అవుట్సోర్సింగ్ విధానం కాబట్టి 1 సంవత్సరం పెట్టుకొని తర్వాతకి మళ్ళా వాళ్ళ అవసరతను బట్టి అవసరమైతే రెన్యువల్ చేస్తారు. అట్లా అవుట్సోర్సింగ్ విధానంలో కంటిన్యూ అవ్వాల్సి ఉండొచ్చు. ఇదండి అవుట్సోర్సింగ్ విధానంలో పోస్టులు అయితే. వీటికైతే ఆసక్తి కలిగిన వాళ్ళు ఆయా సంబంధిత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఏదో ఒక అవకాశం కాబట్టి దరఖాస్తు చేసుకోండి. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.